ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకెళ్ళేటప్పుడు మారుతితో ప్రభాస్ హీరోగా మారుతి సినిమా అన్నప్పుడు ఎవరు నమ్మలే. అవును. నమ్మలేదు. అదొక కళలాగా అదొక రూమర్‌లాగా ఉండిపోయింది. అసలు ఇది డ్రీము. అవును. ఇప్పటికీ చాలామంది నమ్మే పొజిషన్‌లో లేరు. ఈలోపే మీరు సినిమా పూర్తి చేశారు. అవునవును. ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? ప్రభాస్ గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది మీకు. అంటే 3 ఇయర్స్ బ్యాక్ మా వంశీ ప్రభాస్ గారిని కలుస్తాను. అమ్మో ఎందుకు కలవను అన్నా. అయితే ఒకసారి నేను చెప్తాను అని ఆయన ఫోన్ సార్ మారుతి వస్తాడని అంటే సరే రమ్మని చెప్పారు. దాని తర్వాత వెళ్ళాను. అప్పుడు కరెక్ట్గా ఆదిపురుషు రాముడి గెటప్లో ఉన్నారు ఆయన. కానీ మీరు మళ్ళీ భలే మాట చెప్పారు. మారుతి రాముడి దగ్గరికి వెళ్ళారు. రాముడి వేషంలో ఉన్న ప్రభాస్ దగ్గరికి మారుతి వెళ్ళాడు అన్నది. అవును. భలే పోలిక అది. అంటే నాకు నిజంగా అదే జరిగింది ఫేట్ అన్నట్టు. అయితే ఆయన కలిశారు. అప్పుడు ఫస్ట్ ఒక సినిమా చేద్దాము, నాకు ఎంటర్టైన్మెంట్ చేయాలని అనిపించింది అని అన్నారు. అని అంటే సరే చేద్దామని అనుకున్న తర్వాత కథని నేను వేరే కథ ఒకటి వేసా. ఇది కాదు, నీ దగ్గర ఉన్న హర్రర్ కామెడీ కథలు అలాంటివి ఏమైనా ఉన్నాయా, ప్రేమ కథ చిత్రం లాంటి చిన్న కథ చిన్నది ఏదో చేద్దాం అనుకున్నాను. చిన్నది అడుగుతున్నారేంటి నా అనుకుని తాతమ్మ మనోడిది ఒక కథ ఒకటి ఉందని చెప్పాను. బాగుంది, ఇది చేసేద్దాం అని అన్నారు. అన్న తర్వాత దీంట్లో హీరోయిన్స్ని పెట్టుకుందాం అనుకున్నాం. అలా అది అప్పుడు నేను చూస్తే నా చుట్టుపక్కల హర్రర్ కామెడీ కథలు ఒక 1000 ఉన్నాయి. జనాలు తీసేసినవి ఏం చేసినా సరే దెయ్యాన్ని అన్ని రకాలుగా 500 రకాలుగా వాడేశారు. ఈ దెయ్యాన్ని ఎలా ఇది చేస్తాం, ఈయన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు దెయ్యం దాంట్లో ఈ కథలోకి ఎలా చేస్తామని నాకు అక్కడ ఇదేదో కొంచెం గట్టిగా చేయాలి అని చెప్పి దాన్ని ఫ్యాంటసీలోకి నేను మార్చుకున్నాను. ఫ్యాంటసీ అంటే ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు హర్రర్ ఫ్యాంటసీ ఎలిమెంట్ రాలా. అవును. నెక్స్ట్ హర్రర్ కామెడీ అనేది ఒక మంచి జానరు. ఫ్యాంటసీ అనేది ఈయనకి ఒక ప్రభాస్ గారికి బాహుబలి కానీ వేరే సినిమాలు కానీ ఒక ఫ్యాంటసీ వరల్డ్ ఒకటి మనం చూసుంటాం. అంటే ఆయన అన్నీ చూస్తే సలార్ కానీ నెక్స్ట్ బిఫోర్ ఏ సినిమా చూసినా సరే ఆ ఫ్యాంటసీ ఉంటాయి కొంచెం. అంటే ఒక కొత్త వరల్డ్ ఉంటుంది కల్కి కానీ. అలాగా ఈ హర్రర్ హౌస్లో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ కనుక తెచ్చుకోగలిగితే అది లాజిక్గా కరెక్ట్గా ఉంటే కనుక మనకి ఇదవుద్దని దాని గురించి ఎక్కువ వర్క్ చేశాను. అది నాకు బాగా హెల్ప్ అయింది. దాని తర్వాత ఆయనకి చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మా జర్నీ ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట. ఇంతకీ క్లైమాక్స్ పెన్తో రాశారా, మిషన్ గన్తో రాశారా? పెన్సిల్తో రాశా. అక్కడ ఉంటాయి నా పెన్సిల్ అన్నీ.